యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటల్లో ఒక మాట 6వ మాటగా మనం చదువుకుందాం. యోహాను పత్రిక 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిలకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అంటే స్టిల్ ఎప్పటి వరకు ఆయన శిలువలో పలికిన ప్రతి మాట కూడా అది ప్రవచనం. అంటే ఇంతవరకు మనకు దేవుడు యేసుక్రీస్తు కొరకు, పుట్టేక కొరకు, ఆయన చేయవలసిన పనుల కొరకు ముందుగానే రచించి ఉన్నాడు. అవి ఎక్కడ ఉంటాయంటే పాత నిబంధనలో మనకు అవన్నీ కనిపిస్తాయి. అయితే మనం అందరం అనుకుంటున్నది ఏమిటంటే సమాప్తమైనది అంటే యేసుక్రీస్తు ప్రభు ఇంకాసేపట్లో చచ్చిపోతాడు, అంటే చనిపోతున్నాడు కాబట్టి సమాప్తమైనదని మనం ఆలోచిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాట ఏమిటంటే అది ఒక ప్రవచనం. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్తు చేస్తున్నారు మనకి, ప్రతి మనిషికి కూడా. అది యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అప్పగించిన పని ఏదైతే ఉందో ఈ భూమి మీదకి వచ్చి ఆ భూమి మీద తండ్రి అప్పగించిన ప్రతి పనిని కూడా పూర్తి చేసి చివరికి ఆ శిలువలో మరణిస్తుండగా, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి ప్రతి పనిని భూమి మీద నేను నెరవేర్చాను. నేను మీ యొక్క పనిలో మొదటిగా మీరు అప్పగించినటువంటి పనిని పూర్తి చేసి మొదటిగా నేను మీ వద్దకు వచ్చి ఉన్నాను. కావున ప్రభువా నా యొక్క ఆత్మను మీ వద్దకు చేర్చుకొను అని యేసుక్రీస్తు ప్రభుల వారు లాస్ట్ గా పలికినటువంటి మాట. అలాగే మనము కూడా ఈ భూమి మీద బ్రతుకున్న దినములన్నీ కూడా యేసుక్రీస్తు కొరకు ఆయన యొక్క మనకి అప్పగించిన పని ఒకటి ఉంది. ఏమిటంటే అది ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, మనం దేని కొరకు పుట్టాము అన్నది మనం అందరం గుర్తించగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎలా అయితే ఈ భూమి మీదకి వచ్చి బ్రతికిన బ్రతుకు ఏదైతే ఉందో అది చాలా చిన్నదైనప్పటికీ కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికి దేవుని యొద్దకు వెళ్ళే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. అలాగే మనము కూడా మన మరణాంతరము మనం బ్రతుకున్న ప్రతి కూడా ప్రతి దినము కూడా దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఆయన క్రియలను నెరవేరుస్తూ ఈ దేహాన్ని విడిచిపోయే ముందు, దేవా ఇదిగో నా ఆత్మను మీకు అప్పగించుకొనుచున్నాను అని చెప్పగలిగే ప్రతి ధైర్యం ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క మాటను మాట్లాడుతూ తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి మనం కూడా అలాగే బ్రతుకు దినములన్నీ కూడా దేవుని ఎదుట వ్యర్థంగా కాకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలని ఆ యొక్క మాటలో సారాంశము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు అలాగే మీకు అందరికీ వందనాలు.